సౌత్ ఆఫ్రికాకు భారీ టార్గెట్ విధించింది టీమిండియా. ఉమెన్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళా జట్టు రెచ్చిపోయింది. షెఫాలి వర్మ, దీప్తి శర్మకు తోడు చివర్లో రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. టాసోడి ముందు బ్యాటింగ్కు వచ్చిన హర్మన్ కౌర్ సేన ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలి వర్మ జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఈ జోడీ తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 58 బంతుల్లో 45 పరుగులు చేసిన స్మృతి 18వ ఓవర్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ కాసేపు క్రీజ్లో నిలదొక్కునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. సెమీస్ మాదిరి దూకుడుగా ఆడుతుందనుకున్న జెమిమా నిరాశపరిచారు. కేవలం 24 పరుగులు చేసే వెనుదిరిగారు. ఇక ఇటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. మరోవైపు దీప్తి శర్మ నిలకడగా ఆడుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు.